యేసయ్య మనతో మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా. ఆయన కోసము ఎదురు చూడాలంతే. ఆమేన్. అంటే ఏది రష్ అవ్వకూడదు. యెషయా గ్రంథము 40:31 చదవండి. అక్కడ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఎలా ఎదురు చూస్తారు? ఎదురు చూడటం అంటే ఏంటి? ఎదురు చూడటం అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్తే ఆ వ్యక్తి వచ్చేదాకా ఎదురు చూస్తారు కదా, అలా ఎదురు చూడటమా? ఎదురు చూడటం అంటే ఏంటి అంటే ఆయన మాట కోసం కనిపెట్టుకొని ఉంటాం. హల్లెలూయా. అంటే ఏం అంటే మనం మాట్లాడటం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రసంగం సిద్ధపడి ఇక్కడికి వచ్చి సిద్ధపడినట్టు మక్కీకి దించడం వేరు. సిద్ధపడినా కానీ ఆయన ఏం మాట్లాడతాడో ఆ సమయానికని ఎదురు చూడటం వేరు. హల్లెలూయా. చాలామంది సిస్టంలో ఉన్నారని చెప్పి దేవుడు అంటున్నాడు. అంటే ఇరుక్కుపోయారు అందులో. ఒక క్రమము అనే ఒక పదం పెట్టి దానికి ఇరుక్కుపోయారంట. ఏంటి క్రమం అని పెట్టి దేవుణ్ణి రానివ్వట్లేదు ఇంకా అందులోకి. దేవుడు ఫ్లో అవ్వాలంటే ఏ బ్లాక్ ఉండకూడదు. ఇప్పుడు ఇంట్లో పైపులు ఉన్నాయి కదా అందరికీ. పైపుల్లో ఏదన్నా అడ్డుపడితే ఏమైంది? పైపులో నీళ్ళు వస్తాయా? ఆగిపోతాయి కదా. మరి నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి, దాన్ని తీసేయాలి, ఏది అడ్డుపడింది అలాగే దేవుడు ఒక ఫ్లో ఉంది ఆయనకి. ఆ ఫ్లో దేవుడు అంటే క్రమం అన్నీ పెట్టుకోవాలి, స్ట్రక్చర్ ఉండాలి, ప్రసంగం సిద్ధపడాలి, ఫస్ట్ పాయింట్ నుంచి చివరి పాయింట్ దాకా రాసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే ఆయన ఎలా నడిపిస్తే అలా నడవాలి. హల్లెలూయా. కొన్నిసార్లు సిద్ధపడినట్టు వెళ్ళిపోద్ది, అది అప్పుడు ఆయన నడిపింపది. కొన్నిసార్లు ఆయన నా మాట్లాడాలనుకుంటాడు, అప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు ఒకటి ఏదన్నా చేసుకొని వచ్చి నా జ్ఞానం అంతా దాని మీద పెట్టి మంచి పాయింట్స్ రాసి ఇక్కడికి వచ్చి నిలబడితే దేవుడు అంటాడు, ఈ వారం కొద్దిగా మారుద్దాం, ఈ వారం కొద్దిగా వేరేది మాట్లాడదాం అంటే, లేదు ప్రభువా, మంచి పాయింట్స్ ప్రిపేర్ చేశాను నేను, బ్రహ్మాండంగా ఉన్నాయి అవి, నీకు తెలీదు, జనానికి నచ్చింది అది, నీకు తెలీదు, నువ్వు చూస్తుండే, ఈరోజు నేనే చూసుకుంటా, నువ్వు కాసేపు పక్కన ఉండంటే. అంటే దేవుణ్ణి పక్కన ఉండమంటారా? నా జ్ఞానం అసలు మంచి పాయింట్ ఉంది అక్కడ, నువ్వేంటంటే ఇప్పుడు వచ్చి ఇంకేదో మాట్లాడదాం అంటావు. నువ్వు ఒకసారి పక్క నుండి చూడు, నేను చెప్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని చెప్పి అనుకుంటాం, కానీ అది సెట్ అవ్వదు అక్కడ. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు ఏథెన్స్కి వెళ్ళాడు. ఎక్కడ? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఏమైంది? అక్కడ చాలా చెప్పాడు, చాలా మాట్లాడారు. హల్లెలూయా. వాళ్ళ కాన్సెప్ట్ని తీసుకొని దేవుణ్ణి ఏం చేశాడు? యేసు ప్రభుని ప్రజెంట్ చేశారు. ఏమైంది అక్కడ? అంటే ఏంటి? ఇప్పుడు ఏమవుతుందంటే బైబిల్లో మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఇది ఇలానే చెయ్యాలి అని ఎవరైనా చెప్తే అది అబద్ధం. హల్లెలూయా. దేవుడే నడిపిస్తాడు ఆయనకు అనుగుణంగా. హల్లెలూయా. అసలు ఇంపార్టెంట్ ఏంటి? ఇప్పుడు ఆదివారం ఎందుకు రావాలి చర్చికి? ఆదివారం చర్చికి ఎందుకు రావాలి? ఇంట్లో బోరు కొట్టిద్దనా? లేకపోతే 1 గంట 2 గంటలు టైం పాసా? ఎందుకు రావాలి ఆదివారం చర్చికి? దేవుడు చంపేస్తాడని భయం రాకపోతే? భయంతో వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఈ వారం వెళ్ళకపోతే దేవుడు చంపేస్తాడు నన్ను, ఈ వారం నాకేదో అపాయం జరిగిద్దని. ఎందుకు రావాలి ఆదివారం? అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారమున మేము ఎందుకు కూడారంట వాళ్ళు? రొట్టె విడవటానికి. ఇప్పుడు మనం ఎందుకు కూడాము? రొట్టె విరవటానిక? వచ్చేటప్పుడు ఈరోజు రొట్టె విరిచి వస్తాను ఎంతమంది చెప్పి వచ్చారు ఇంట్లో? అంటే ఏంటి? అక్కడ ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడున్న ప్రీచర్స్ ఎవరు? ఇప్పుడు కాంటెంపరీ అంటే ప్రస్తుత తరంలో ఉన్న అద్భుతమైన ప్రసంగికులు ఉన్నారా? ఉన్నారు. కానీ అంతకన్నా అద్భుతంగా ప్రసంగం చేసే వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరు? ఆ అధ్యాయంలో ఉన్నాడు అక్కడ. ఎవరైనా? పౌలు గారు. ఆయన మాట్లాడితే
ఆయన సాధారణంగా ఉండదు ఆయన మాట్లాడితే. హల్లెలూయా. అంత బాగా మాట్లాడతాడు. కానీ అంత పెద్ద ప్రసంగికుడు ఉండి కూడా సంఘం అంతా ఎందుకు వచ్చిందంట? ప్రసంగం వినటానికి కాదు వచ్చింది. హల్లెలూయా. ప్రసంగం వినటానికా? చదవండి, మళ్ళీ చదవండి, అది మళ్ళీ చదవండి ఆ లైన్ని. ఎందుకు కూడుకున్నారు? ఆదివారమున మేము పౌలు బోధిస్తే వినటానికి కూడుకున్నప్పుడా? ఆదివారమున మేము అంటే ఇవన్నీ ఇంపార్టెంటే, బోధించటము, పాటలు పాడటము, వాయిద్యం కొట్టము అన్నీ ఇంపార్టెంటే. కానీ అక్కడ ఏం రాశారు అంటే దేన్ని ఏదైతే ఇప్పుడు సంఘం బ్యాక్ పడేసిందో అంటే వెనక వేసేశారో అది ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో, వాక్యం ఎంత ప్రాముఖ్యమైందో, రొట్టె విరవటం కూడా అంతే ప్రాముఖ్యమైంది. కానీ ఎవరైనా చెప్తారా ఇది? సేమ్ ప్రియారిటీ ఇస్తారా? ఎవరు? కొంతమంది వాళ్ళకున్న అనుకూలతను బట్టి నెలకి ఒకసారి తీసుకుంటారు. ఇంకొంతమంది సంవత్సరానికి ఒకసారి తీసుకునే సంఘాలు ఉన్నాయి. తెలుసా? సంవత్సరానికి ఒకసారి యేసయ్య శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకునే ఉన్నాయి. మనం వారానికి ఒకసారి. దేవునికి స్తోత్రం అందుని బట్టి. కానీ వాళ్ళు ఏం చేశారంట? ఇంటింట ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు. హల్లెలూయా. అంటే ప్రతిరోజు ఉంది వాళ్ళ కమ్యూనియన్. ప్రతిరోజు ప్రార్థన ఎలాగో, ప్రతిరోజు వాక్యం ఎలాగో, ప్రతిరోజు రొట్టె విరవటం కూడా అంటే భోజనం వాళ్ళకి అది. కానీ ఏం చేస్తూ తీసుకునే వాళ్ళు? ప్రార్థన చేసి యేసును జ్ఞాపకం చేసుకొని తీసుకునేవాళ్ళు. హల్లెలూయా. అంటే ఏమవుతుందంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మొత్తానికి మీకు క్రమం ఉండొచ్చు, మీరు పెట్టుకున్న సిస్టమ్ ఉండొచ్చు, ఆ సిస్టమ్ కూడా దేవుడిచ్చిందే. హల్లెలూయా. కానీ దేవుడిచ్చిందే దేవుడికి వ్యతిరేకంగా వాడకూడదు మనం. హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఏమంటారు? ఏదన్నా అడిగితే సమాధానం చెప్పకపోతే అప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఎందుకురా సమాధానం చెప్పట్లేదంటే, నువ్వేగా ఎదురు సమాధానం చెప్పొద్దన్నావు అంటారు. అంటే ఏమైంది ఇక్కడ? ఏం చేశారు చెప్పండి? ఇక్కడ వాళ్ళ పిల్లలు ఏం చేశారు తెలివిగా? కొన్ని అడిగితే మోకగా నిలబడతారు, ఏం మాట్లాడకుండా. ఏంట్రా చెప్పవు, ఎందుకు చెప్పవు అని అడిగితే, నువ్వేగా మొన్న ఎదురు సమాధానం చెప్పొద్దన్నావు అంటారు. అంటే నువ్వు చెప్పిందే నీకు వాడారు. ఇప్పుడు అక్కడ వాడికి సమాధానం చెప్పకుండా ఉండాలా? సమాధానం కావాలి. కానీ కావాల్సిన సమయంలో ఏం చేశాడు? నువ్వు పెట్టిన సిస్టాన్ని నీకు వాడాడు. అలాగే దేవుడు కూడా సిస్టమ్ ఇచ్చాడు, ఓకే. కానీ దేనికి ఇచ్చాడు? దానికే కట్టుబడిపోయి దాన్నే దేవుడు చేయమని కాదు. హల్లెలూయా. దాన్ని ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని మనము పద్ధతిగా క్రమంగా చేస్తూనే దేవుడు ఆయన చేయాలనుకున్న పనిని ఆయన్ని చేయనివ్వాలి. హల్లెలూయా. అందుకని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అందుకని ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇప్పుడు శరీరము, ఆయన రక్తము, ఇవన్నీ చాలా ఉన్నాయి మిస్కాన్సెప్షన్స్, అంటే తప్పుడుగా అర్థం చేసుకున్నవి. ఎప్పుడు తీసుకోవాలి ఇది? వాక్యం విన్న తర్వాతే తీసుకోవాలా యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని? చాలామంది అంటారు వాక్యం వినకుండా ఎలా తీసుకున్నావు అంటారు కదా. వాక్యం వినే తీసుకోవాలా? బైబిల్లో చెప్పాడా? లేదు. యేసును జ్ఞాపకం చేసుకుంటే తీసుకోవచ్చు. హల్లెలూయా. వాక్యానికి ముందైనా తీసుకోవచ్చు, ఇప్పుడైనా మనం తీసుకొని వాక్యం వినొచ్చు. వాక్యం వినకుండా ఎలా తీసుకున్నారు అంటే కాదు. హల్లెలూయా. ఈ మనుషులు పెట్టిన పద్ధతులు ఇవన్నీ. హల్లెలూయా. దేవుడు పెట్టలేదు ఇవన్నీ. కాబట్టి ఏమవుతుందంటే ఇందా మనం చదివిన కీర్తనకు ఒకసారి వద్దాం. ఈ మాట ఒకసారి చదువుదాం. ఇది చెప్పాలి, ఈ మాట చెప్పాను క్రమము, దేవుని యొక్క ఫ్లో గురించి. ఇప్పుడు ఒకసారి 41:1 చరణం చదవండి. బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వాణిని తప్పించును. బేదలంటే ఎవరు? మనం బేదలమా? బేదలు అంటే అసలు బేద అంటే ఏంటి అర్థం? బేద అంటే ఏమీ లేనివాడు. అంటే ఇప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం రోజు. చాలాసార్లు ఏంటంటే వాళ్ళ గురించి మనకి ఒక ఆలోచన కూడా ఉండదంట. ఎట్లాగంటే వాళ్ళు ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ లాగా మనం అట్లా వెళ్ళిపోతూ ఉంటాం.
మనం చూస్తే రోడ్డు మీద చిన్న చిన్న పిల్లలు చదువుకోవాల్సిన వయసులో వాళ్ళు అడుక్కుంటూ అక్కడక్కడ పెద్దవాళ్ళు తిరుగుతుంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతూ ఇట్లా తిరుగుతూ ఉంటారు. ఇంకొంతమంది పెద్దవాళ్ళు ముసలి వయసులో వృద్ధాప్యంలో ఉండి వాళ్ళు కూడా ఇలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఎవ్వరు వాళ్ళ జీవితంలో ఎలా ఉన్నావు అని వినరు వాళ్ళు. కానీ ఒక్కసారి వెళ్ళి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 నిమిషాలు మీరు మాట్లాడండి, హల్లెలూయా. మాట్లాడతారు? అసలు వల్ల అవుతుందా? వల్ల కాదు. ఎందుకంటే దానికి దేవుడే మన మనసు ఇవ్వాలి. హల్లెలూయా. యేసు ప్రభు చూడండి, యేసు ప్రభు కొండ మీద ఏం చేశాడు ఆయన? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ప్రసంగం చేశారా? ఒకసారి చూస్తారా? 5, 6, 7 అధ్యాయాల్లో చాలామంది ఎలా ఉన్నారంటే ఇవాళ కొండ మీద ప్రసంగికులు ఉన్నారే కానీ 5, 6, 7 అధ్యాయాల్లో కొండ మీద ప్రసంగం చేసి 8వ అధ్యాయంలో ఏం చేశాడు చెప్పండి? ఆయన 8వ అధ్యాయంలో ఎక్కడ కొండ మీద స్వస్థపరిచింది? కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు వెంబడించెను. ఇదిగో కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా. చూడండి, ఆయన ఎక్కడున్నాడు? కొండ మీద. అప్పటిదాకా ఏం చేశాడు? ఎంతసేపు చేశాడు? ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు ప్రసంగం చేస్తే తింటారా? 3 రోజులు ప్రసంగం చేస్తే సరే, 3 గంటలు చేస్తే తింటారా? 3 గంటలు 30 గంట అంటే 3 రోజులు ఎలా విన్నారు వాళ్ళు? అక్కడ ఏముందని? 3 అధ్యాయాలు ఎంతసేపు చదువుతారు చెప్పండి? అక్కడ ఉన్న 3 అధ్యాయాలు 15 గంట చదువుతారు, 20 నిమిషాలు చదువుతారు. ఇంకా త్వరగా పూర్తి చేయాలనుకుంటే అట్లా తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు పైపైన చదివి. అంత ఎందుకు అంత అంటే ఆయన చెప్పింది చాలా ఉంది. హల్లెలూయా. అంతా రాయబడలా. పైగా ఆయన చెప్పింది సమూహానికి చేరటానికి సమయం పట్టిద్ది. ఎందుకు? ఆయన చెప్పింది అందరికి వినపడిద్దా? అది చేరవేయాలి. హల్లెలూయా. 3 రోజులు ప్రసంగం చేసి చాలామంది ఎలా ఉన్నారంటే కొండ మీద ప్రసంగికులే అందరూ. కానీ యేసుప్రభు ఏంటంటే ఆ కొండ దిగి వచ్చుచున్నప్పుడు, చదవండి, దిగి వచ్చున్నప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించెను. కుష్టి రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి ఎవరిని ముట్టాడంట? కుష్ఠరోగిని. ఎవరిని ముట్టుకుంటారా? కుష్ఠరోగిని పరిసయ్యుడని ముట్టుకుంటాడా? పరిసయ్యుడు వెళ్ళి కుష్ఠరోగిని ముట్టుకొని వాటేసుకుంటాడా? లేదు. పైగా ఏమంటాడు? లూకాసు వార్త 18వ అధ్యాయంలో, నేను ఈ యొక్క సుంకరి వంటి వాడిని కాదు, ఈడు పాపం చేశాడు, ఈడిది, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నా, నువ్వు ఉపవాసం లేవు, తింటం మానేసావు అంతే. ఉపవాసం వేరు, తిండి మానేయటం వేరు. ఇంకేమి ఇస్తున్నాడంట? 10వ భాగం ఇస్తున్నా అంటాడు. అలాంటి వ్యక్తులు కుష్ఠరోగిని ముట్టుకుంటారా? ముట్టుకోరు. కానీ యేసుప్రభు ఏం చేశాడంట? మాట చెప్తే అవుతుందా పని యేసుప్రభు? కానీ ఆయన ఏం చేశాడు? కుష్ఠరోగిని ముట్టుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మీ హృదయాన్ని మారిస్తే ఎవ్వడు వెళ్ళలేని ప్రదేశాలకు కూడా మీరు వెళ్తారు. హల్లెలూయా. కంపులోకి కూడా వెళ్ళి నిలబడతారు. ఎందుకంటే అక్కడ పరలోకపు సువాసన మీ ద్వారా వెదజల్లబడుతుంది. హల్లెలూయా. చాలామంది తట్టుకోలేరు. ఇట్లా ఎలా ఉంది, అట్లా ఎలా ఉంది, ఆమె ఎవరో చేసిందంట. ఎవరు? ఆమె పేరేంటి? మదర్ తెరీసా గారు. ఆమె ఏం చేసిందంట? కుష్టి రోగులకి సేవ చేయటం. ఆ యొక్క స్రావం ఉంటుంది కదా, ఈ యొక్క శరీరంలో వచ్చే ఆ యొక్క చీము, ఇవన్నీ వీటన్నిటిని శుభ్రం చేయటం. వినటానికే చాలామందికి అదో రకంగా ఉంటుంది. కానీ ఆ హృదయాన్ని దేవుడు అలా ముట్టుకుంటే అది పెద్ద పనిలాగా కూడా అనిపించదంట. హల్లెలూయా. ఆ కంపు కూడా కంపులాగా అనిపించదు.
హల్లెలూయా. ఎందుకంటే ఆ కంపుకి సువాసన ఎవరంటే మనమే. హల్లెలూయా. కాబట్టి ఏం చేశాడు ఆయన? ముట్టుకున్నాడు. ఎవరిని ముట్టుకున్నాడు? కుష్ఠిరోగిని ముట్టుకున్నాడు. ఎందుకు ముట్టుకున్నాడు తెలుసా? అప్పటిదాకా వాడిని ముట్టుకున్నోడే లేడు. హల్లెలూయా. మాట చెప్పి పంపిస్తే అయిపోద్ది. ఇప్పుడు చర్చికి ఎవరన్నా వచ్చి స్వస్థత కావాలంటే ప్రార్థన చేసి పంపిస్తే అయిపోద్ది. కానీ వాళ్ళతో కాసేపు మాట్లాడతారా? అంటే రోగగ్రస్తులకి ప్రార్థన చేసి రోగం విడిపించడం వేరు. వాడిని పట్టుకుంటే ఏమర్థమైద్ది? వాడు ఏమనుకుంటాడు? ఇప్పటిదాకా నన్ను ఎవరు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, దూరం నుంచే వెళ్ళిపోయేవాళ్ళు, కానీ నన్ను ముట్టుకున్నాడు. ఆ స్పర్శ తాకంగానే ఎప్పుడు ఎవ్వరు ముట్టుకోని వ్యక్తిని ఒక్కసారి ఒక వ్యక్తి వెళ్ళి ఇట్లా పట్టుకుంటే ఆ వ్యక్తికి ఏమనిపిస్తుంది చెప్పండి? గుండె కరిగిపోదు? హల్లెలూయా. ఆ వ్యక్తికి అదే జరిగింది ఆ రోజున. అంటే అతని రోగమే స్వస్థత కాలేదు, అతని మనసే మారిపోయింది. హల్లెలూయా. అతని మనసే మారిపోయింది. అలాగే ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే కొండ మీద ప్రసంగం చేసేవాళ్ళే. కొండ మీద అంటే ఇది కొండ అనుకోండి, ఇక్కడ ప్రసంగం చేసేవాళ్ళే. కనీసం ఒక మాట దారిన పోతుంటే ఒక పెద్ద ఆయన ఎవరైనా కనపడితే మీరు చెప్పే చిన్న మాటే చాలు. హల్లెలూయా. ఏమనంటే మీరు ఫేక్ చేస్తే ఫేక్ అని అర్థమైపోద్ది. అంటే పై పోతా చేస్తే అర్థమైపోద్ది. కానీ జెన్యూన్గా హృదయంలో నుంచి వచ్చేది ఏంటో కూడా తెలిసిపోతుంది. హల్లెలూయా. ఒక మాట, ఎలా ఉన్నారు, మీ పరిస్థితి ఎలా ఉంది, తిన్నారా, సీరియస్గా కూడా కాదు, పలకరించినట్లు. హల్లెలూయా. అసలు ఎవరు ఇప్పటిదాకా నన్ను ఒక వ్యక్తి కూడా పలకరియలేదు ఈ చిలకలూరుపేటలో, కానీ ఈ అబ్బాయి ఎవరు నన్ను పలకరించాడు, ఈమె ఎవరు నన్ను పలకరించిందని ఆ వీధిలో ఆ యొక్క మూల మీద ఉన్న పెద్ద ఆయన అనుకుంటే ఆ వ్యక్తి మీరు మాట చెప్పాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. యేసుప్రభుని చూస్తారు అంతే వాళ్ళు. అక్కడ యేసుప్రభుని ఇక్కడగా చూసేది వీధుల్లో చూస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పటిదాకా నేను ఈ ఊళ్ళోనే తిరుగుతున్నా, ఈ వీధులన్నీ తిరుగుతున్నా, ఈ సెంటర్లోనే తిరుగుతున్నా, ఎవడు వచ్చి నన్ను ఒక్కసారి కూడా పలకరించింది లేదే. ఎవరు ఇతను, ఎవరు ఈమె, నా బాగోగులు తెలుసుకుంటున్నారు అని వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళకి యేసుప్రభు ప్రేమ అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఏమంటాడు? బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షిస్తే ఏంటంట? ధన్యత. ఏమొస్తుంది? ధన్యత. హల్లెలూయా. అంటే వాళ్ళ మీదకి మీ మనసు వెళ్తుంది. అది మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే వచ్చేది కాదు, అది దేవుడే ఇవ్వాలి ఆ హృదయాన్ని. హల్లెలూయా. దేవుడే ఇస్తాడు అది. అందుకే పర్ఫార్మెన్స్ అనేది ఉండకూడదు దేవుడి దగ్గర. అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే నటించకూడదు ఆయన దగ్గర. ఉన్నది ఉన్నట్టుంటే ఆయనకి ఇష్టం చాలా. హల్లెలూయా. ఆయన దగ్గర నటించకూడదు, ఉన్నది ఉన్నట్టు ఆయన దగ్గర ఉండాలి. ఎట్లాగా? ఒక స్త్రీ వస్తుందంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటది? ఆయన వచ్చి కానానీయురాలు ఏమంటది ఆమె? దావీదు కుమారుడా, నా కుమార్తె ఏంటంట? దెయ్యం పట్టింది. ఈమె ఎవరు? కనానీయురాలు. కనానీయురాలకి దావీదుతో సంబంధం ఏంటి? ఇప్పుడు యూదులు ఎవరన్నా వచ్చి దావీదు కుమారుడా అంటే ఏంటి? దావీదు కుమారుడు ఆయన, వాళ్ళకి తెలుసు. అన్యులు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? ఆయన కోసం అన్నట్టు రావాలి. హల్లెలూయా. దావీదు తరపున నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావా, యేసుప్రభు కోసమే వస్తున్నావా? హల్లెలూయా. యేసుప్రభు కోసమే కదా. ఇప్పుడు మరి వచ్చి ఆమె ఎక్కడో వింది. ఏమని వింది? ఎవరో చేసిన ప్రార్థన వింది. ఏమని ప్రార్థన? ఎవరో దావీదు కుమారుడా అని కేకేస్తే ఈయన ఆగి స్వస్థత చేశాడు. అంటే బైబిల్లో ఆయన చేసినవి చాలా ఉన్నాయి. బైబిల్లో చెప్పారే కానీ ఆయన ఏమంటాడు? యోహాన్ ఏమంటారు? యోహాన్ ఏమంటారు? 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం చివరి వచనాలు చదవండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము చివరి వచనాల్లో ఒక మాట ఉంటుంది. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు. అంటే చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు 30 ఏళ్ళకు ముందు కూడా చిన్న వయసులో కూడా అద్భుతాలు చేశాడు, కానీ ఆయన చేయలేదు అద్భుతాలు అప్పుడు.
హల్లెలూయా. చేశాడు అద్భుతాలు? చేయలేదు ఆయన, అది అబద్ధం. అది ఆయన 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదో చెప్తారు, అదేంటి బొమ్మల్ని చేసి పక్షుల్ని చేశారు. ఆయనకు అప్పటికి అభిషేకం పొందుకోలేదు. ఆయన ఎప్పుడు పొందుకున్నాడు ఆయన అభిషేకాన్ని? ఎప్పుడు? బాప్తీసం తీసుకున్నప్పుడు. ఆయన పరిచర్య మొదలుపెట్టల 30 ఏళ్ళ దాకా. హల్లెలూయా. ఆయన బొమ్మల్ని చేసి పక్షుల్ని చేశారు, ఇంకా చాలా కనపడకుండా. అప్పుడు వాటి గురించి కాదు యోహాను చెప్పేది. ఎప్పుడు? ఆయన పరిచర్య మొదలైన నాటి నుండి ఆయన చేసినవి చాలా ఉన్నాయి, అన్నీ రాయబడలేదని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు దేవుడే, కానీ భూలోకంలో పరిశుద్ధాత్మను పొందనంత వరకు కూడా ఆయన మానవుడే. దేవుడు మానవుడు రెండు, 100% దేవుడు 100% మానవుడు. కానీ పరిశుద్ధాత్మను పొందనంత వరకు కూడా ఆయన ఏంటి? మనలాగా జీవితాన్ని గడిపిన వాడే. హల్లెలూయా. కాబట్టి ఆయన పొందుకున్న తర్వాత కార్యాలు చేశాడు. యోహాను ఏమంటాడు? యేసు చేసిన కార్యాలు ఇంకనూ ఉన్నాయి, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు. అంటే నేనేమనుకుంటున్నానంటే భూలోకం కూడా సరిపోదు, అంటే చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చేయమంటది? దావీదు కుమారుడా, వేషధారణ. నువ్వు ఎట్లా రావాలి? అన్యులు యేసుప్రభు దగ్గరికి ఎలా రావాలి? యూదులు వచ్చినట్టు కాదు రావాల్సిందే. హల్లెలూయా. అందుకే యేసుప్రభు ఏమంటాడు? వెంటనే చేశాడు ఆమెకు అద్భుతం, వెంటనే చేయలా. ఏమంటాడు వెంటనే? ఆమెతో ఏమంటాడు? పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. ఆమె ఎప్పుడైతే ఆ ప్రిటెన్స్, ఆ యొక్క వేషధారణ తీసేసిద్దో అప్పుడు ఏమంటాడు ఆయన? అద్భుతం చేస్తాడు అక్కడ. హల్లెలూయా. అంటే అద్భుతం చేసేవాడే, కానీ ఏంటి అక్కడ ఆ మాట ఎందుకు అన్నాడు అంటే ఆమె వేషధారణ. అంటే దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఎలా రావాలి? ఎలా రావాలి? ఉన్నది ఉన్నట్లు. దేవుడికి చెప్తారు ఉన్నది ఉన్నట్లు చెప్తే ఎంతమంది చెప్తారు? ఎలా చెప్తారు చెప్పండి? ఇప్పుడు ప్రార్థన చేయండి అమ్మా అంటే ప్రార్థన రాదు, ఏం చేయాలో తెలియదు. దేవుడికి చెప్తారు అది? నాకు ప్రార్థన రావట్లేదు ప్రభువా, నాకు ప్రార్థన రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని చెబుతారా? ఇంకా చాలామంది చెప్తారు. ఏం చెప్తారంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా విన్నది, ఇది బాగుంటుంది వినండి. ఇది ఏం చెప్తారంటే, దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి అంటారు. ఏమంటారంట? కన్నీటితో ప్రార్థన చేయండి అంటారు. కన్నీరు రాదు, ఏం చేయాలా? ఏడ్చినట్టు నటించాలా? నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు మీటింగ్లకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, సెమినార్లకు వెళ్ళినప్పుడు, బైబిల్ కాలేజీలో కూడా దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయండి అంటే, ఆడోళ్ళు అట్లా సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా ఏడుస్తారో తెలియదు, ఏడుస్తారు వాళ్ళు. కానీ నాకు కన్నీరు రాదు, ఏం చేయాలి ఇప్పుడు? ఈ అని ఏడవాలా? నటించాలా? ఏడుపు నటించాలా? ఇప్పుడు రాదు కన్నీరు. ఎక్కడి నుంచి వస్తుంది కన్నీరు? నాకు భారం లేదు, భారం పెట్టలేదు దేవుడు నాలో. ఎక్కడి నుంచి ఏడ్చేది నేను? చెప్పండి. అందరూ కన్నీటితో ప్రార్థన చేయండి. కన్నీటితో ప్రార్థన చేయకపోతే మీకు భారం లేనట్టే. బయట అన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, కన్నీరు రాదా మీకు? ఇంత కఠినంగా ఉన్నారేంటి మీరు? ఇప్పుడు ఏం చేయాలి? ఏడ్చినట్టు నటిస్తే ఓకేనా వాళ్ళకి? ఏడ్చినట్టు వాళ్ళ ముందు 2 కన్నీరు బొట్లు రాకపోయినా బలవంతంగా తెస్తే ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? అందుకే దేవుడు నాకు అర్థం చేసిన విషయం ఏంటంటే, అందరికీ కన్నీళ్ళు రావు. హల్లెలూయా. అందరూ ఇర్మియాలు కాదు. అందరు ఇర్మియా ఏడ్చినట్టు నా తల జలమయంగా ఉందని అందరు ప్రవక్తలు అన్నారా? అందరు ప్రవక్తలు అగ్ని దించారా? దించలా. అందరి ప్రవక్తలు ఒకే పని చేశారా? చేయలే. ఎవరికి ఇచ్చిన భారం వాళ్ళది. కొంతమందికి కన్నీటి ప్రార్థన వస్తుంది, కొంతమందికి రాదు. రానంత మాత్రాన నీకు భారం లేదంటే కాదు, వాళ్ళకి వేరే పిలుపు ఉంది. హల్లెలూయా. వాళ్ళకి వేరే ఏమంటారు దాన్ని, ఉద్దేశం ఉంది దేవుడి పట్ల. హల్లెలూయా. కాబట్టి మీకు కూడా చెప్పేటప్పుడు ఏంటంటే, కన్నీటి ప్రార్థన చేయండి. కన్నీటితో దేవుడు మీకు భారం పెడితేనే చేయండి, పెట్టకపోతే ఏడ్చినట్టు నటించవచ్చు దేవుడి దగ్గర.
హల్లెలూయా. దేవుడి దగ్గర ఏం చేయకూడదు మీరు? అందరు ఇటు వినాలి. దేవుడి దగ్గర ఏం చేయకూడదు మీరు? ఏడ్చినట్టు నటించకూడదు. హల్లెలూయా. చెప్పాలి, ఆయనకు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. నాకు రావట్లేదు ప్రభు కన్నీరు అంటే, సరే మామూలుగానే చేయ ప్రార్థన. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేస్తాడంటే హీ స్ట్రైప్స్ అవే ద రిలీజియన్ అండ్ పర్ఫార్మెన్స్. అంటే పర్ఫార్మెన్స్ ఏదైతే, పర్ఫార్మెన్స్ ఎక్కడ చేస్తారు చెప్పండి? పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ స్కిట్ వేపిస్తే ఏం చేస్తారు? గబుక్కున చేస్తారా? వెంటనే ముందేం చేస్తారు? నీ పాత్ర ఇది, నీ డైలాగ్ ఇది. ఇక్కడ కూడా అలానే అవుతుంది. ఇక్కడ డైలాగులు ప్రిపేర్ అయ్యి చెప్పినట్టుంది, నడిపింపు లేదు ఇక్కడ. హల్లెలూయా. కానీ దేవుడికి ఏం కావాలంటే డైలాగులు కాదు కావాల్సింది, దేవుడికి నడిపింపు. ఆయన నడిపిస్తే చూడండి, ఇశ్రాయేలీలు ఏంటంట, ఇశ్రాయేలీలు ఎప్పుడు నడిచారంట చెప్పండి? మేఘము నడిచినప్పుడు నడిచారు, మేఘం ఆగితే ఆగిపోయారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తాం? మేఘం ఆగినా మనం నడుస్తాం. మేఘం అనేది ఆగు, ఇప్పుడు నడవాల్సిన టైం కాదు, కొద్దిసేపు ఉండు. దేవుడు అంటాడు, ఇప్పుడు అంత పెద్దగా అరవాల్సిన పని లేదు, కొద్దిసేపు నిదానంగా ప్రార్థన చేయి, కొద్దిసేపు అట్లా ఉంచు, అట్లా ఆపు, ఒక 10 నిమిషాలు వాళ్ళని చేయమని చెప్తే, నీకు తెలియదు ఉండు ప్రభు అని చెప్పి గట్టిగా అరిస్తే, మైకులో భాషల్లో అటు ఇటు దొర్లుకుంటూ అరిస్తే, మేఘం తిరగట్లా, నేను తిరుగుతున్నా. అంటే ఏం చేయాలి? దేవుడు అన్నిసార్లు ఒకేలాగా రాడు. హల్లెలూయా. అన్నిసార్లు ఒకేలాగా పనిచేయడు ఆయన చిత్తవృత్తి చొప్పున ఎలాగుంటే అలా చేస్తాడు. మనం కూడా ఏం చేయాలి? ఆ రిథంలో మనం నడవాలి. హల్లెలూయా. ఒకరోజు బాగా ఏడుస్తూ ప్రార్థన చేయడానికి ఇస్తాడు దేవుడు, ఇంకొక రోజు ఆనందంగా చేయడానికి ఇస్తాడు, ఇంకొక రోజు భాషల్లో మాట్లాడటానికి ఇస్తాడు, ఇంకో రోజు భాషల్లో పాడటానికి ఇస్తాడు, ఇంకో రోజు దేశం గురించి చేయమని చెబుతాడు, ఇంకో రోజు ఇంకోటి చెప్తాడు. అన్నీ ఒకటే కాదు. హల్లెలూయా. ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేయాలంటే ఆయన కనిపెట్టాలి, ఆయన ఏం చెప్తాడు, ఎట్లా నడిపిస్తాడో ఆ ఫ్లోలోకి మనం వెళ్ళిపోవాలి. మన ఫ్లోలోకి దేవుణ్ణి లాక్కూడదు. హల్లెలూయా. మన ఫ్లోలోకి దేవుణ్ణి లాక్కూడదు. బైబిల్లో కూడా అంతే, పర్ఫార్మెన్స్ లేదు. అంటే బైబిల్లో ఎట్లా ఉంటుంది? దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, ఇప్పుడు మనకి చాలామంది స్ట్రాంగ్గా కనపడాలని కోరుకుంటారు. ఎలా కోరుకుంటారంట? బలంగా కనపడాలని కోరుకుంటారు. బలంగా అంటే దేవుళ్ళో ఒక పెద్ద శక్తి వీళ్ళకేదో ఉన్నట్టు, ఆకాశం నుండి అగ్నిని దించగలిగిన సత్తా సామర్థ్యం ఉన్నట్టు, ఒకవేళ వీళ్ళల్లో బలహీనతలు ఉన్న దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఇట్లా కనపడాలనుకుంటారు. కానీ ఒక విషయం ఏంటో తెలుసా? దేవుడు ఒకరోజు అగ్నిని దించిన ప్రవక్తే మరో రోజు ఏం చేస్తున్నాడు? ప్రాణభయంతో వెళ్ళిపోయి వృక్షం కింద కూర్చున్నాడు. ఇప్పుడు నేనున్నా, నాకు సోషల్ యాంగ్జైటీ ఉందనుకోండి. అంటే సోషల్ యాంగ్జైటీ అంటే ఒకప్పుడు పెద్ద క్రౌడ్స్ అనమాట. అంటే పెద్ద క్రౌడ్స్ అంటే ఒక 200-300 మంది మధ్యలోకి వెళ్తే అదో రకమైన, దాన్ని ఏమంటారంటే తెలుగులో ప్యానిక్ అనమాట. అంటే ఎట్లా ప్రవర్తించాలో తెలియదు. ఇప్పుడు ఎవడన్నా మనల్ని చూసి నవ్వాడనుకో, తిరిగి ఎలా నవ్వాలో కూడా తెలియదు. ఎవరిని వచ్చి పలకరించారనుకో, ఏం పలకరించాలో కూడా తెలియదు. హల్లెలూయా. అది ఇప్పుడు వస్తే, ఎప్పుడు అంతా అయిపోయి అంతా దేవుడు మనల్ని సరిదిద్ది, దేవుడు మనల్ని ఒక ధైర్యంతో నింపిన తర్వాత కూడా ఒకరోజు అలా కనిపించింది అనుకో, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇదేంటి, దేవుడితో నేను ఇన్ని సంవత్సరాలు నడిచాక, ఇన్ని సంవత్సరాలు ఆయనతో ఉన్నా కదా, ఇప్పటికి కూడా నేను ఇలా బలహీనత ఫీల్ అవుతున్నానేంటి అని దాన్ని కప్పి పెట్టాలనుకుంటారు. ఇప్పుడు ప్రవక్త కూడా ఏమనుకోవచ్చు చెప్పండి? నిన్నే కదా నేను ఏం దింపాడు ఆయన? అగ్నిని దింపడం సాధారణమా? ఎవరిని దింపుతామా మనం? అగ్నిని దింపుతామా? దిగిద్దా అగ్ని? అంటే విజువల్గా. హల్లెలూయా. అగ్నిని దింపా నిన్నే కదా. ఈరోజు నేనేంటి, ఎంతమంది ముందు దింపాడు? 400 మంది పైనే. హల్లెలూయా. బయలు ప్రవక్తలు నిన్నే కదా అంతమంది ముందు ధైర్యంగా నిలబడ్డా, ఈరోజు నేనేంటి ఇలా ఉన్నానేంటి అని చెప్పి తను కప్పిపుచ్చుకొని ధైర్యంగా ఆ బలాన్ని నటిస్తే ఎలా ఉంటుంది? కానీ నటించదు వాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారు?
సేవకులకి కూడా 100 బలహీనతలు ఉంటాయి. యేసుప్రభు పరిచర్య చేసే వాళ్ళకి కూడా 100 బలహీనతలు ఉంటాయి. సేవలో 50 సంవత్సరాలు పరిచర్య చేసిన వాళ్ళకి కూడా చాలా బలహీనతలు ఉంటాయి. కానీ ఎలా ఎలా తిరుగుతారు తెలుసా ప్రజల ముందు? అసలు అంటే ప్రజలకు కనపడకూడదు వీళ్ళ బలహీనత ఉందని. వీళ్ళల్లో ఈ యొక్క ఇది కొన్ని బలహీనతలు ఉన్నాయని కనపడకూడదు. కానీ దేవుని కృప నమ్మిన సేవకులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ బలహీనతలనే బయట పెడతారు తీసుకొని వచ్చి. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అంటారు, చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి మీ మధ్య దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని. చూడండి, ఇది ఇంపార్టెంట్. మరియు బలహీనతతోను, దేంతో? భయముతోను, ఎంతో వణుకుతోను మీ వద్ద. ఎవరని చెప్తారు ఇది? ఇప్పుడు 30 ఏళ్ళు పరిచర్య చేసిన పెద్ద పాస్టర్ గారు ఈ మాట చెప్పగలరా? నేను భయపడ్డా, వణికాను, ఎంతో వణికిపోయాను. పౌలు గారు అప్పటికి ఎక్కడున్నాడు? ఆయన ఏ పొజిషన్ అయింది? 3 ఏళ్ళు యేసుప్రభు దర్శించిన తర్వాత ఒక ప్రదేశంలో ఉండి అనేకమైన ప్రత్యక్షతలు పొందుకొని అనేక చోట్ల పరిచర్య చేసి అనేక మిషనరీ జర్నీలు చేసి ఎక్కడికన్నా వెళ్తే దేశాన్ని, ప్రపంచాలనే, భూమినే ఏం చేస్తాడంట? తలకిందులు చేస్తాడు. చెంగు ఆయన నాప్కిన్ పట్టుకుంటే ఏంటి? స్వస్థత. ఆయన ప్రార్థన చేస్తే వరాలు. ఇంత గొప్ప వ్యక్తి, దేవుడు ఇంత గొప్పగా చేసిన వ్యక్తి ఏమంటాడు తెలుసా? నేను బలహీనతతోను, భయముతోను, ఎంతో వణుకుతోను. ఇప్పుడు ఈ మాట చెప్తే పౌలు గారు ఏమనుకోవాలి? ఇంత వీక్నెస్ ఎవడని చెప్తారా? వీక్నెస్ ఏమనుకోవాలి పౌలు గారు? అరే ఇంత చేశాం కదా, ఇంత అయింది కదా, ఇప్పుడు నేను చెప్తే వాళ్ళకి ఎలా కనపడతా? నేను చులకనగా కనపడతానేమో. అంటే ఇతను కూడా ఇంత భయస్తుడా, ఇతడు కూడా ఇంత వణికాడా? హల్లెలూయా. చులకన అవుతానేమో అని అనుకోవాలా. అతనికి ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అదే పర్ఫార్మెన్స్ లేకుండా జీవించడం దేవుడి దగ్గర. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లు చూడండి. దేవుడి కృప ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఉన్నది ఉన్నట్టుగా నిలబెట్టేస్తుంది అంతే. ఫేక్ ఉండదు. ఇంకా ఫేక్ అంటే మీరు ఏదన్నా మంచి మార్కెట్లో కొత్త వస్తువు వస్తే ఒరిజినల్ది వెంటనే ఏమొస్తుంది? దానికి ఫేక్ వస్తుంది. వెంటనే ఫేక్ తయారు చేస్తారు. అలా ఇది కూడా ఫేక్ అంతే. ఎక్కువ కాలం ఉండదు. ఇది ఎక్కువ కాలం నిలవదు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాళ్ళని కోరుకుంటున్నాడంటే, ఎలాంటి వాళ్ళని లేపుతున్నాడంటే, ఈ యొక్క రోజుల్లో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాళ్ళు. హల్లెలూయా. నాకు బలహీనత ఉంది అంటే ఉంది, తప్పే ఉంది. హల్లెలూయా. అక్కడే దేవుడు ఏమన్నాడంటే, నాతో బలాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే దేవుడు వచ్చి నాతో అన్నాడు, నువ్వు ఏదైతే నకిలీగా, ఏదైతే నీ బలాన్ని, నీకున్న బలహీనతను కప్పిపుచ్చుకోవటానికి బలాన్ని నటిస్తున్నావో ఆ ప్రదేశంలో నా బలము ప్రవహించదు. హల్లెలూయా. అర్థమైందా? ఏదైతే నీకు బలహీనత ఉందో ఆ బలహీనతను నువ్వేమనుకుంటావు? నేను ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచా కదా, ఎంత అయింది కదా, ఇప్పుడు ఈ బలహీనత ఎందుకు వచ్చింది? దీన్ని బలంగా మారుద్దాం, నేను బలంగా ఉన్నట్టు కనిపిస్తా, నడుస్తా అంటే అదే ప్లేస్లో, ఆ బలహీనతలో నా బలం ప్రవహించదు. మై స్ట్రెంగ్త్ విల్ నాట్ ఫ్లో. కానీ ఎప్పుడైతే నీకు నువ్వు నిజాయితీ, మనం ఒప్పుకోవడం కూడా కష్టమే. నీకు నువ్వు నిజాయితీగా ఉండి, అవును నేను ఈ బలహీనత ఫీల్ అయ్యా అని దేవుడి దగ్గరికి ఉన్నది ఉన్నట్టు తీసుకొని వస్తావు, అక్కడ నా బలము పరిపూర్ణమవుతుంది. అందుకే పౌలు గారు ఏమంటారు? నా బలహీనత యందు నా బలహీనత సమస్యను చేయగలను అంటాడా? నా బలహీనత యందు ఏమిటంట? ఆయన దేవుని కృప అధికము. హల్లెలూయా. ఇన్ మై వీక్నెస్
దేర్ ఈస్ గాడ్ స్ట్రెంగ్త్. అంటే మనం ఎక్కడ బలహీనులమో దేవుడు అందులోనే వాడుకుంటాడు మనల్ని. హల్లెలూయా. ఈరోజు గొప్ప గొప్ప అద్భుతాలు చేసి స్వస్థతలు చేసిన వాళ్ళందరూ ఒకప్పుడు రోగులే. హల్లెలూయా. ఒకప్పుడు రోగంతో బాధపడిన వాళ్ళే. ఇప్పుడు వాక్యాన్ని బాగా విరిచి వడ్డిస్తున్న ప్రతి ఒక్క సేవకుడు ఒకప్పుడు తప్పుడు బోధలో పట్టబడినవాడే. అంటే వాళ్ళు చెప్పారని కాదు, వేరే వాళ్ళు చెప్తుంటే దానివల్ల బాధకు గురైన వారే. హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడైతే బాధపడుతున్నావో, ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. దేవుడికి ఇష్టం అలా చేయటం. హల్లెలూయా. ఎవడైతే నిన్ను అవమానించాడో వాడి ముందే నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడికి ఎట్లా చెప్పాలంటే, ఇంకా మన భాషలో చెప్పాలంటే దేవుడికి మజా వస్తుంది అలా చేస్తే. హల్లెలూయా. ఎలా చేస్తే? ఎక్కడైతే నా వల్ల కాదు అంటావో అక్కడే దేవుడు నీ వల్ల అవుతుందని చేస్తాడు. ఎక్కడైతే నిన్ను ఒక మనిషి వచ్చి నిన్ను అవమానిస్తారో, ఎక్కడైతే ఏ వీధులు అయితే ఏ ఊళ్ళో అయితే అవమానిస్తారో ఆ వీధిలో ఉన్న నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి అందులోనే మజా. హల్లెలూయా. దేవుడు అందులోనే ఆయన ఆనందాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉంది ఆ మాట వింటే? హల్లెలూయా. ఎందుకు? దేవుని మాట ఏం చేస్తుంది? దేవుని మాట మనకి ఆరోగ్యము, సంతోషము. హల్లెలూయా. ఓసారి ఈ మాట చదవండి, సామెత 4:20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. హల్లెలూయా. దొరికిన వారికి దేవుని మాటలు జీవము, ఆరోగ్యము. హల్లెలూయా. అలాగ ఆయన మాట ఏంటంటే సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషము బయట ఉన్న పరిస్థితులను బట్టి ప్రభావితమైంది కాదు. హల్లెలూయా. దేవుడిచ్చిందే. హల్లెలూయా. ఎంతమందికి సంతోషం కావాలి? ఎంతమందికి కావాలి? హల్లెలూయా. నేను సంతోషంగా ఉంటాను అని చెప్తారా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడిచ్చే సంతోషం ఇక నుంచి మనకు ఎలా ఉంటుందంటే, అన్ని లగ్జరీలు ఉన్న వాళ్ళకు కూడా అంత సంతోషం ఉండదు. హల్లెలూయా. అన్ని సదుపాయాలు, అన్ని లగ్జరీసు, అంత ఆస్తి ఉన్నోడికి కూడా లేని సంతోషం మన జీవితంలో ఎక్కడున్నా ఆయన ఇస్తాడు. ఆయనే నింపుతాడు మన హృదయాన్ని. హల్లెలూయా. ఆది అపోస్తలులకు జరిగింది అదే. అపోస్తల కార్యముల గ్రంథం చదవండి ఒకసారి, 4వ అధ్యాయంలో. నాలుగు 31. ఇక్కడే ఒక వచనంలో మనకి వారు ఆనందముతో నిండిరి అని ఉంటుంది చూడండి. కనపడలేదా? ఓకే. అయితే దేవుడు చేసిన కార్యాన్ని చూసి వాళ్ళందరూ ఏమయ్యారంట? ధైర్యముతో నిండుకొన్నారు, ధైర్యముతో బోధించారు. హల్లెలూయా. అలాగే మనం పోయిన వారం చూసాం. పోయిన వారం, అంతకుముందు వారం ఒక వచనం చదివాం. వాక్యం ప్రారంభించేటప్పుడు ఏంటా వచనం? రోమా 14 వచనం చెప్పండి. ఏంటా వచనం? 17. ఏంటి? దేవుని రాజ్యము భోజనము పానం కాదు, నీతి, సమాధానము,
పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అలాగే ఫిలిప్పి 4:4 పౌలు గారు ఏమంటారు? ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆయన ఎక్కడుండి రాశాడు అది? ఆ పత్రికే దాన్ని చెరపత్రిక అంటారు. ఏమంటారు? ఫిలిప్పి పత్రికని చెరపత్రికల్లో ఒకటి. ఎక్కడుండి రాశాడు ఆయన? జైల్లో ఉండి రాశాడు. జైల్లో ఉండి ఆనందించమని చెబుతాడు ఆయన. హల్లెలూయా. అలాగే 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో వాళ్ళని తీసుకొని వెళ్ళి చెరసాల్లో వేసి బోండాలు బిగించి కొట్టి ఇదంతా చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న సహోదరులను ఆదరించెను అని ఉంటుంది అక్కడ మీకు. ఎవరెవరిని ఆదరించాలా? కొట్టించుకున్నోడు కొట్టినోడిని ఆదరించాలా? లేకపోతే ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత ఎవరెవరిని ఆదరిస్తారు చెప్పండి? బయట సమాజంలో తిరిగే వాళ్ళు జైల్లో నుంచి వచ్చిన వాళ్ళని అంతా బాగానే ఉంటుందిలే, ఇక నుంచి బాగుంటుందని చెప్పి ఆదరిస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇతను జైలు నుంచి వచ్చి తన్నులు తిని లోపలికి తీసుకెళ్ళి బోండాలు బిగించి కారాగారంలో వేసి పౌలు శీలల్ని తెగ తన్నారు, కొరడాలతో కొట్టారు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే బయట సమాజంలో బతుకుతున్న వాళ్ళని ఆదరిస్తారు. వీళ్ళు వచ్చి ఏమన్నా అర్థం ఉందా? హల్లెలూయా. దేవుడు మనలో పెట్టే ఆనందం ఎలా ఉంటుందంటే అసలు అన్నీ కలిగి బతికున్నాడు కూడా అంత ఆనందం ఉండదు. హల్లెలూయా. మనం అనుకుంటాం డబ్బు ఉంటే ఆనందం ఉండదు. డబ్బు ఉంటే ఏముంటుంది చెప్పండి? డబ్బు ఉంటుంది అంతే. ఇంకా భయం. ఏ రోజుకి కావాల్సింది తింటే ఆ రోజుకి వస్తే బాగుంటుంది. హల్లెలూయా. అందుకే మన్నా అంటారు. ఏమంటారు? మన్నా రేపటికి దాచిపెట్టుకోకూడదంట. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? ఏ రోజుకి ఆ రోజే దాచిపెట్టుకోకూడదు ఇంట్లో. ఇంకేం చేయాలి? మీకు మిగిలిపోతే ఏం చేయాలి? పక్కోడికి పెట్టాలా? అంటే ఉన్నది ఉన్నట్టు ఒక రోజుకి ఏ రోజు తీసేసుకుంటూ ఉండాలి. మనం ఏంటరా అంటే సమకూర్చుకుంటూ ఉంటాం. మాకు అక్కడ బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మాకు అస్సలు భోజనం అంటే రోజు ఎట్లుండేదంటే అన్నం, చారు, మజ్జిగ, ఒక కూర లేదా ఏదన్నా. అది కొంచెం కష్టంగా ఉంటుంది తినడానికి. ఎప్పుడన్నా ఒకసారి పెళ్ళిళ్ళు జరిగి భోజనాలు పెట్టేవాళ్ళు. భోజనాలు పెడితే అందులో పెట్టే స్వీట్లు ఏం చేసేవాళ్ళు అంటే మా వాళ్ళు వాటన్నిటిని ఒక సంచిలో వేసుకొని తెచ్చుకొని డార్మెట్రీలో పెట్టుకొని వారం పాటు తినేవాళ్ళు. ఆ జిలేబీలు, ఆ జాంగ్రీలు. వాసన వస్తుందంటే లేదు బాగుందని చెప్పి మరి తినేవాళ్ళు. అంత కక్కుర్తి బైబిల్ కాలేజీలో. అంటే ఏ రోజు ఆ రోజు తింటే బాగానే ఉంటుంది. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ ఏది? ఫ్రిడ్జ్ కాన్సెప్ట్ వచ్చింది కూడా అందుకే. ఫ్రిడ్జ్ అంటే ఏంటది? ఫ్రిడ్జ్ అంటే ఫ్రెష్గా తినరు ఎవరు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రెష్గా తింటారా? నిన్నటిది మొన్నటిది తింటారు. నిన్న మొన్న మిగిలిపోయి చికెన్ని వేడి చేసుకొని తింటాం. 2 రోజుల క్రితం ఎవరో ఇచ్చిన మటన్ని వేడి చేసుకొని తింటాం. అన్నీ ఫ్రెష్ ఉండదు. ఫ్రిడ్జ్ అంటే ఫ్రెష్ కాదు అది. ఫ్రిడ్జ్ అంటే చల్లగా ఉంటుంది, చల్లగా అవుతాయి అంతే. కానీ ఫ్రెష్గా ఉండదు ఏది. మన్నా అంటే ఏంటి? మన్నాని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే తింటారా? రేపు పొద్దున్నే పూరెల్ని పెట్టుకొని తింటారా? రేపు పొద్దునకి దాచిపెట్టుకుంటారా? తినరు. అందుకే రేపు పొద్దునకి దాచిపెట్టుకోలేమని తెలిసి ఏం చేశారంట వాళ్ళు? లోపల మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చేలా తిన్నారంట. అంటే ఏంటి? ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు మనం దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఇచ్చినట్టు ఉండాలి. అంటే ఇప్పుడు వాడుకోవాలి. రేపటి గురించి ఆలోచించకూడదు. ఈ కాన్సెప్ట్లన్నీ అవే. మన లోకల్లో పెట్టిన కాన్సెప్ట్ అన్నీ అంతా ఏంటంటే రేపటిని గురించి ఆలోచించు అండి. కానీ దేవుడు ఏమంటాడు? ఏ నాటికీడు ఆ నాటికి చాలును. హల్లెలూయా. చాలామంది వచ్చి మాట్లాడతారు. ఒక కార్డు ఇచ్చి ఇది మీకు ఇన్సూరెన్స్ ఇది అంటారు. అంటే ఏంటది? అంటే చచ్చిపోతాడు లేదు తెలియదు, కానీ ముందే ఇన్ఫర్మేషన్ నువ్వు చచ్చిపోతావు. ఒక అతను అన్నాడంటే ఏమన్నాడంటే ఇన్సూరెన్స్ చేసే వ్యక్తితో ఒక 10 నిమిషాలు మాట్లాడాక బతికుంటాం కంటే చచ్చిపోతేనే ఎక్కువ లాభం ఉందని అర్థమైంది అన్నాడంట. అంటే ఏంటంట? వాళ్ళు ఏం చెప్తారు? నువ్వు బతికుంటేనే కానీ చస్తేనే లాభం, నీకెందుకు? బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయి దాచిపెట్టుకుంటే.
అంటే అంత రేపటి గురించి ఆలోచించేవాళ్ళే. మన్నా ఈరోజు మనకు ఉంది ఇక్కడ. హల్లెలూయా. ఈ రోజు అభిషేకం ఈ రోజుకే, ఈ రోజుది రేపు పని చేయదు, మళ్ళీ రేపు కావాలి మనకి. హల్లెలూయా. ఈ రోజుది ఈ రోజే. అందుకే ఒకరోజు అగ్నిని దించే అభిషేకము ఉంటే ప్రవక్తకి, రెండో రోజు కూడా ఏం కావాలి? మళ్ళీ రెండో రోజు కూడా దేవుడు కావాలి. హల్లెలూయా. ఒకరోజు అగ్నిని దించానని చెప్పి నెల రోజులు ఇంకా మామూలుగా ఉండదు, ఇదే ఆత్మ ఉంటుందంటే కుదరదు. నువ్వు ఎంతమందిని స్వస్థపరిచి వచ్చినా బయటికి వెళ్ళి తెల్లారి పొద్దునకి ఎవరు కావాలి? మళ్ళీ నీకు దేవుడు కావాల్సిందే. హల్లెలూయా. ఆయన ఇచ్చేది మనకి కావాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన నింపుతూ ఉంటాడు, ఎప్పటికప్పుడు ఆయన అభిషేకాన్ని ఇస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు ఆహారాన్ని ఇస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే ఆయన లోకం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందము. హల్లెలూయా. పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము. అది ఫేక్ చేస్తే వచ్చేది కాదు. ఫేక్ చేస్తే అంటే ఫేక్ చేసి చాలామంది ఫేక్ చేస్తారు. 2 గంటలు నవ్వుకుంటారు సినిమా చూస్తే, తర్వాత సినిమా పెట్టుకొని 2 గంటలు నవ్వుకుంటే తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ అన్ని బాధలే. కానీ నిజంగా బాధలున్నా కూడా ఏం చేస్తారు తెలుసా? ఆ బాధలు కూడా సంతోషంగా పనిచేస్తారు మీరు. హల్లెలూయా. మీరు దెబ్బలు తిని ప్రశాంతంగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి మీరు ఆదరిస్తారు వాళ్ళని, పౌలు గారు చేసినట్టు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఫౌంటైన్ ఆఫ్ జాయ్, అంటే ఒక ఆనందాన్ని దేవుడు పెడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆనందం ఏంటంటే ఏ మనిషి ఇవ్వలేడు దాన్ని. చూసి కూడా అడుగుతారు, అసలు వీళ్ళు ఎట్లా ఇంత ఆనందంగా ఉన్నారు, ఎట్లున్నారు ఇంత ఆనందంగా? లోకంలో ఉన్న వాళ్ళకి ఆనందంగా ఉండాలని చాలా ఉన్నాయి, కానీ తర్వాత అన్ని బాధలే, అన్ని బాధలే. డబ్బు ఒక్కటే ఆశీర్వాదం కాదు. హల్లెలూయా. ఏమనుకుంటారు ఇప్పుడు? డబ్బే ఆశీర్వాదం అనుకుంటే మనందరికంటే అంబానీ ఎక్కువ ఆశీర్వదించబడినోడు. అంబానీ ఆశీర్వాదం ఉందా? అంబానీకి లేదు, ఏముంది? డబ్బు ఉంది అంతే. మరి ఆశీర్వాదం అంటే ఏంటో? ఆశీర్వాదం అంటే ఏంటి? యేసు ప్రభువుని కలిగి ఉండటమే ఆశీర్వాదము. హల్లెలూయా. డబ్బు కాదు, డబ్బు కాదు. డబ్బు వస్తుంటుంది పోతుంటుంది. హల్లెలూయా. అంటే మనం డబ్బు కలిగి ఉండొచ్చు, కానీ డబ్బు మనల్ని కలిగి ఉండకూడదు. యూ కెన్ హ్యావ్ మనీ, బట్ మనీ షుడ్ నాట్ హ్యావ్ యూ. నీ దగ్గర ఎంతైనా డబ్బు ఉండొచ్చు, కానీ నీ మనసు దాని మీద లేకుండా ఉంటే అది నిన్ను కలిగి లేనట్టు. హల్లెలూయా. కానీ ఏం చేస్తారు? దాచిపెట్టుకుంటే దాని మీదే ఉంటుంది మనసు. ఏదన్నా సినిమాల్లో చూపిస్తారు కదా, సడన్గా డబ్బు దొరికినా, సడన్గా బంగారం దొరికినా ఏం చేస్తాడు? ఇంటికి తీసుకెళ్ళి వెనక పెరట్లో పూడుస్తాడంటే ఈ మనసు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? సినిమాల్లో చూపిస్తారు, ఎక్కడ ఉంటుంది? దాని మీదే ఉంటుంది. ఎవడన్నా వచ్చాడేమో, ఎవడన్నా తవ్వాడేమో, ఎవడన్నా తీసి, అంతా దాని మీదే. అదే ఏమీ లేకపోతే చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితం ఎప్పటికప్పుడు. అంటే దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ అన్నీ కలిగి ఉండి ప్రశాంతత లేకపోతే ఏమన్నా ఉందా? అందుకే ఆయన ఏమంటాడు ఒక వ్యక్తితో, వెర్రివాడా, లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనము అంటాడు. హల్లెలూయా. అన్నీ కలిగి ఉండి ప్రశాంతత లేకపోతే ఏం ప్రయోజనం? చాలా ప్రశాంతంగా ఉంటారు ఏది లేకుండా ఉన్నోళ్ళే. హల్లెలూయా. వాళ్ళకే ఏ ప్రశాంతత ఉండదు, వాళ్ళకే ఏ బాధలు ఉండవు. ప్రశాంతత ఉంటుంది, బాధలు ఉండవు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడిచ్చే ఆనందానికి ఒక వస్తువుతోనూ కానీ దీంతో సంబంధం లేదు. అది దేవుడిచ్చే ఆనందం ఎలాగుంటుందంటే ఆయనే నింపుతాడు మన హృదయాన్ని ఎల్లప్పుడు. హల్లెలూయా. అది నింపబడి ఏమైంది? పక్కన వాళ్ళకు కూడా తాకిద్ది. ఇట్స్ కంటేజియస్ అంటూ. హల్లెలూయా. మీరు వెళ్తే మీలో ఉన్నది, ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 7వ అధ్యాయంలో జీవజల నదులు మీ కడుపులో నుండి వస్తాయంటాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకొని.